శ్రీశైలంలో దర్శనం కంప్లీట్ అయిన వెంటనే అన్నప్రసాదాన్ని స్వీకరించి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వెంటనే యాగంటికి బయలుదేరామండి. వెళ్ళే దారిలో క్లైమేట్ అయితే సూపర్ ఉందండి. ఆకాశం, కొండలు, పొలాలు, వ్యూ అయితే చాలా బాగుంది. నల్లమల అడవి దారి కూడా చాలా బాగుందండి. ఫోటో షూట్స్కి వ్యూ అయితే సూపర్ ఉంటుంది. మీరే చూడండి, పచ్చని చెట్ల మధ్యలో రోడ్డు దారి చాలా బాగుంది. వ్యూ అయితే ప్రశాంతంగా మా జర్నీ కొనసాగుతుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి. ఈ యొక్క క్లైమేట్ని, వ్యూ సూపర్ ఉంది అసలు. అలాగే ఈవినింగ్ టైంకి మేము యాగంటి చేరుకున్నాము. నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఈ ఫొటోస్ అన్నీ తీసుకున్నానండి. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ జరిగాయండి. అవేంటో కామెంట్లో షేర్ చేయండి. ముఖ్యంగా యాగంటి బసవన్న దర్శనం కూడా చాలా మంచిగా జరిగింది. యాగంటి బసవన్న టెంపుల్కి చాలా చరిత్ర ఉందండి. మీరు కామెంట్లో నాకు షేర్ చేయండి ఏమన్నా చెప్పాలనుకుంటే. మేము మొదటిసారిగా ఇట్లాంటి ఓల్డ్ టెంపుల్స్ని విజిట్ చేయడానికి వచ్చాము. క్లైమేట్ కూడా మాకు చాలా అనుకూలంగా ఉంది. అలాగే టెంపుల్ లోపలికి ఒక గుహ లోపలికి కూడా ఒక టెంపుల్ ఉందండి, వెంకటేశ్వర స్వామిది. ఆలయం మధ్యలోనే ఒక కోనేరు, చిన్న చిన్న చేపలు, ప్యూర్ వాటర్ అండి. ఎక్కడ కూడా కల్తీ లేవు వాటర్లో. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా తెలియదు ఆ వాటర్. అసలు సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి యాగంటి దర్శనం. గుహ లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా మంచిగా అనిపించింది. ఈయనకు కూడా ఒక చరిత్ర ఉంది. వెంకటేశ్వర స్వామి సేద తీర్చుకోవడానికి అక్కడ వచ్చారని చెప్పేసి అని అన్నారు. మీకు తెలిస్తే నాకు కామెంట్లో షేర్ చేయండి. కోనేరు, యాగంటి చాలా పవిత్రమైన టెంపుల్, చాలా పురాతన చరిత్ర గల టెంపుల్స్ అండి. ఇంకా మేము చాలా టెంపుల్స్ని విజిట్ చేశాము. అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.